అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ దోసకాయ రోటి పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ దోసకాయ, 2 పెద్ద సైజ్ వంకాయలు, 1 పెద్ద సైజ్ టొమాటో, 15 నుంచి 20 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. ముందుగా వంకాయ ముక్కల్ని క్యూబ్స్గా కట్ చేసుకుని నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు టొమాటోను పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. దోసకాయని తొక్క తీసి లోపలున్న గింజలను కూడా తీసివేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వాటర్లో ఉంచిన వంకాయ ముక్కల్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. దీంట్లోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోను కూడా వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి వంకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 5 నుంచి 6 నిమిషాలకి చూపిస్తున్న విధంగా వంకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడుకుతాయి. కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో 1 వంతు భాగాన్ని పక్కన పెట్టుకుని మిగతావి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలకి దోసకాయ ముక్కలు కూడా కొంచెం వేగుతాయి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు కొత్తిమీర తరుగును కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇవి బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని బాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. రోటి పచ్చడి ఎప్పుడూ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనకు తెలిసి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా చూపిస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి దీంట్లో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు అన్నిటినీ తాలింపులో వేసి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసి జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. తినేటప్పుడు ముక్కలుగా తగులుతూ పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కేవలం 30 సెకండ్లు మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన వంకాయ దోసకాయ రోటి పచ్చడి రెడీ. ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.